Yes, hello my dear students. Welcome to one more very important video from our VS online classes. నోటిఫికేషన్ జాతరలో మరో నోటిఫికేషన్. ఎస్, ఈ వీడియో ఏంటంటే కొలువుల జాతరకి ఒక శుభారంభం ప్రారంభమైంది. ఏంటి సార్, కొలువులు ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇదే రైట్ టైం మిత్రమా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి. ఆలసించిన ఆశాభంగం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడ్డా గుంటూరు బిడ్డ. మరి గుంటూరు నుంచి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ మీకోసం రెడీ అయిపోయినాయి. అయితే ఏంటి సార్ ఇంపార్టెన్స్ ఇంత అని చెప్తున్నారు అంటే, మరి లాస్ట్ టైం చూసాం కదా ఎస్బీఐ క్లరికల్ ఉద్యోగాలు రిలీజ్ అయినాయి అని. మరి ఇప్పుడు చూస్తున్నాం ఎస్బీఐ పీఓస్ కూడా వచ్చేసింది మీకోసం. నంబర్ ఆఫ్ పోస్టులతో చాలా మోడిఫికేషన్స్తో. ఒక్కసారి చూస్తే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఇంగ్లీష్కి భారీ స్థాయిలో డిమాండ్ పెరిగింది. 40 మార్కులు, గతంలో ఇంగ్లీష్ కేవలం 30 మార్కులే ఉండేది. అర్థమెటిక్ రీజనింగ్ 35 ఉండేది. మార్చి పడేసింది చరిత్రని. 40 మార్కులకి ఇంగ్లీష్ పెరిగింది, 30 మాత్రమే అర్థమెటిక్ రీజనింగ్ ఉంది. అలా అని చెప్పి నేను ఎప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ తక్కువ అని చెప్పను మిత్రమా, అవి కూడా ఇంపార్టెంటే. కానీ ఇంగ్లీష్కి డిమాండ్ పెరిగిందనేది గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బ్యాంకుల్లో మీరు జాబ్ చేసేటప్పుడు ఏ ట్రాన్సాక్షన్ చూసినా ఎక్కడ చూసినా నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. మరి గ్లోబలైజ్డ్ ఎకానమీలో గ్లోబల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్కి ఆ మాత్రం ప్రాధాన్యత ఉండాలి కదా మిత్రమా. అదే మరి మన బ్యాంకింగ్ సెక్టర్లో జరుగుతున్నటువంటి మార్పు గుర్తించండి. ఈ వీడియోలో చాలా మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే ఒకసారి షేర్ చేసి ఆ తర్వాత ఈ వీడియోని వాచ్ చేయడం కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఏమో ఎవరికి లాభం ఉంటుందో, డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి చేరాల్సిన వీడియో మిత్రమా ఇది. మీ ఫ్రెండ్స్లో ఎవరెవరు డిగ్రీ చేశారో ఒక్కసారి పంపించి మేల్కొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వమనండి. కుదిరితే గుంటూరు రమ్మనండి, అద్దర కొడదాం, ధూమ్ధాం చేద్దాం. మరి ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే ఎస్బీఐ పీఓస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఏంటి సార్, మరి వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ నేను డీటెయిల్గా అనాలిసిస్ చేస్తా. వీడియో కొంచెం లెందీగా అనిపించినా ఓపిక్గా వెయిట్ చేసి వినండి. ఎందుకంటే లాస్ట్లో సూపర్ డూపర్ కంటెంట్ అయితే ఉంది. ఎందుకంటే అసలు ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఫస్ట్ నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఏంటా ఇన్ని మార్పులు చేశారు ఎస్బీఐ వాళ్ళని, మరి ఆ మార్పులని తెలుసుకోవాలి కదా. ఒకసారి చూద్దాం, మరి ఇంకెందుకు ఆలస్యం. మరి నోటిఫికేషన్లోకి వెళ్ళిపోయినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ CRPD PO 2024 25/22 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ మీ ముందుకి ఇలా వచ్చేసింది. సో ఫ్రమ్ 27th డిసెంబర్ నుంచి, అంటే డిసెంబర్ 27వ తారీఖు నుంచి 16 జనవరి వరకు ఉంది. చాలా తక్కువ టైం మిత్రమా. ఎవరు త్వరగా మేలుకుంటే వాళ్ళకు కొడతారు జాబ్. సో ఇమీడియట్గా మేల్కోవాలి, ఇమీడియట్గా షేర్ చేయాలి. మరి చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ for appointment as probationary officers. The selected candidates may be posted anywhere in India. All over India మిత్రమా, all over India. చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతారు. సెంట్రల్ గవర్నమెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్, ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాంక్, వరల్డ్లో లీడింగ్ బ్యాంక్స్లో వన్ ఆఫ్ ద బ్యాంక్. మరి అలాంటి బ్యాంక్లో మీ జాబ్ అయితే, వైట్ కాలర్ జాబ్ అయితే ఆ కిక్కే వేరప్ప. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్లైన్ త్రూ ద లింక్ గివెన్ ఆన్ బ్యాంక్స్ అఫీషియల్ వెబ్సైట్. సో ఎక్కడ పడితే అక్కడ మీరు వెబ్సైట్లు చూడొద్దు. అఫీషియల్ వెబ్సైట్ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఎక్కడ పడితే అక్కడ గూగుల్లో సెర్చ్ చేసి మీరు కంగారు పడద్దు. అఫీషియల్ వెబ్సైట్ అని మేము డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం. అది క్లిక్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే అప్లై చేయండి. చాలా ఫేక్ లింక్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఫాలో అవ్వద్దు. అండ్ కింద మన ఛానల్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా ఇచ్చాము, అవి కూడా మీరు క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ మరో విషయం ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్ తోటి మన యాప్ లింక్ కూడా ఇచ్చాము కింద డిస్క్రిప్షన్లో. ఒకేసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన యాప్లో ఎస్బీఐ పీఓస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ప్రత్యేకంగా వీడియోస్ డిజైన్ చేశాము. క్లర్క్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా, పీఓస్కి ప్రిపేర్ అవ్వాలన్నా ఇమీడియట్గా మన VS ఆన్లైన్ క్లాసెస్ని పర్చేస్ చేసుకొని అప్పుడు జాబ్ కొట్టి మీరు ఒక్కసారి మా ముందుకు వచ్చి ఇలాగే వీడియోస్లో మీ యొక్క సక్సెస్ని కూడా 10 మందికి చెప్పుకోవడానికి రెడీగా ఉండాలని గుర్తుపెట్టుకోండి మిత్రమా. మరి చూసినట్లయితే ద ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ who intend to apply for the post are advised to apply only after carefully reading and understanding the గివెన్ కంటెంట్. ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ గివెన్ కంటెంట్ని క్లియర్గా చదివిన తర్వాతే మీరు అప్లై చేయండి అంటున్నారు. కొంతమంది ఎలా పడితే అలా
చూసుకోకుండా అప్లై చేసే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకున్నట్లయితే అసలు ఏ రోజు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్ ఫీజ్ అండ్ మిగతా ఏజ్ ఎలిజిబిలిటీస్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ విషయాలు చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిటింగ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది మీకు 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ 27/12 అంటే ఈ రోజు నుంచి 16/1/2021 వరకు ఉంది. అంటే డిసెంబర్ 27 నుంచి జనవరి 16 వరకు ఉంది. చాలా తక్కువ టైం ఉంది మిత్రమా, త్వరపడండి, అందరికీ షేర్ చేయండి అండ్ కుదిరితే ఇమీడియట్గా అప్లై చేయండి. నేను ఆ ఎగ్జామ్ రాస్తున్నాను సార్, ఈ ఎగ్జామ్ రాస్తున్నాను సార్, అన్ని పక్కన పెట్టండి, ఆ ఎగ్జామ్స్ మీద ఫోకస్ అలాగే ఉంచండి. కొత్త నోటిఫికేషన్ దీనికి కూడా అప్లై చేయండి. సో పోయేదేముంది, నష్టమేం లేదు కదా, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా అప్లై చేసి చూడండి ఒకసారి. గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు గవర్నమెంట్ జాబే, వైట్ కాలర్ జాబ్ అన్నాం కాబట్టి దాని వాల్యూ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేస్తారు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ మీకు చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 16వ తారీఖు వరకు ఉంది. నెక్స్ట్ అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్. సో మీకు 3rd or 4th వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మీరు కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు క్లరికల్ వచ్చినప్పుడు ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది, కానీ ఫిబ్రవరిలో మీరు క్లరికల్ ఎగ్జామ్ రాస్తూ పీఓస్ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా phase 1 ఈ ఎగ్జామ్ మొత్తం 3 phases-లో జరుగుతుంది మిత్రమా. అందుకని ఈ వీడియో జాగ్రత్తగా క్షుణ్ణంగా వాచ్ చేయండి, చివరి వరకు మంచి మంచి పాయింట్స్ చెప్తాను అని చెప్పాను. 3 phases. ఫస్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి phase 1 ప్రిలిమినరీ, సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి మెయిన్స్, తర్వాత 3వ ఫేజ్ వచ్చేటప్పటికి మీకు సైకియోమెట్రీ టెస్ట్ కూడా ఉంది. సో ఆ 3వది ఇంటర్వ్యూ అండ్ సైకియోమెట్రీ టెస్ట్, ఈ 3 క్వాలిఫై అవ్వాలి. అయితే ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, దాని మార్క్స్ ఏంటి, దాని వెయిటేజ్ ఏంటి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూద్దాం ఒకసారి. ప్రిలిమినరీ ఎగ్జామ్ మీకు 8th కానీ 8th and 15th మార్చ్లో ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ప్రిలిమ్స్కి వచ్చేటప్పటికి ఏప్రిల్లో డిక్లేర్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ వచ్చేటప్పటికి మీకు 2nd వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్స్ ఆర్ phase 2 సెకండ్ ఆర్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మీకు ఏప్రిల్ ఆర్ మే 2025లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి మే ఆర్ జూన్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ద 3rd phase మే ఆర్ జూన్ 2025. నెక్స్ట్ అదేవిధంగా phase 3 సైకియోమెట్రీ టెస్ట్. చాలా మందికి దీని మీద అనుమానాలు, డౌట్స్, ఎలా ఏంటి అని ఉన్నాయి, అవి కూడా ఈ వీడియోలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ చేస్తాం. నెక్స్ట్ దీంతో సైకియోమెట్రీ టెస్ట్ మే ఆర్ జూన్ 25 అనుకోండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజెస్, గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మే ఆర్ జూన్ 25లో ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ ఎలా డిక్లేర్ చేస్తారనేది కూడా ఈ వీడియోలో చెప్తాం. సో ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ ఇవన్నీ అయిపోయినాక ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి యాజ్ ఆన్ 1/4/2024కి మీకు నాట్ బిలో 21 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు అండ్ నాట్ అబౌవ్ 30 ఇయర్స్. అంటే 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ డేట్స్ కూడా ఇచ్చారు. అండ్ డేట్స్ ఎలా ఇచ్చాడు చూడండి. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ లేటర్ దాన్ అంటే 1/4/2023 అండ్ నాట్ ఎర్లియర్ దాన్ 2/4/1994. సో ఈ 2 డేట్స్ కూడా ఇంక్లూజివ్, బోత్ డేట్స్ ఇంక్లూజివ్. ఈ 2 డేట్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 1994లో పుట్టి 2023 ఈ డేట్స్ మధ్యలో ఉన్న వారు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని స్పష్టంగా చెప్తున్నారు. ఈ 2 డేట్స్ కూడా కలిసి ఉంటాయి. ఆ 2 డేట్స్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ రోజు నుంచి ఈ రోజు మధ్యలో ఎప్పుడు పుట్టినా ఆ రోజులతో సహా అని దాని అర్థం. వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ 3 years అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అయితే 5 years ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10, 13 and 15 years ఇవ్వడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ ఎకనామికల్లీ వీకర్ వాళ్ళకి బెంచ్ మార్క్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే డిజబిలిటీస్ 10 years. అలాగే ఓబీసీ వాళ్ళకి 13. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ విత్ ఎస్సీ ఎస్టీ అయితే కనుక 15 years వరకు ఇవ్వటం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఇలాంటి వాళ్ళకైతే 5 years వరకు. బ్యాంకింగ్ జాబ్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్లు కళ్ళకు అద్దుకొని జాబ్ చేస్తారు. సో పీఓస్ అంటే ఇంక అసలు అద్భుతం. ఒక బ్యాంక్ మేనేజర్ స్థాయి, ఇండియాలోనే లీడింగ్, వరల్డ్లో టాప్ 5లో ఉన్నటువంటి బ్యాంక్ అంటే అర్థం చేసుకోండి మీ వాల్యూ ఎలా ఉంటుందో. సో ఇలా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. అవసరమయ్యేటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లినరీ
from recognized university or equivalent qualification recognized as such by the central government. సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఏ డిగ్రీ కాలేజ్లో అయినా సరే మీరు ఏ డిసిప్లిన్లో అయినా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చదివిన ప్రతి ఒక్కళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ ఫైనల్ సెమిస్టర్ రాసుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఎగ్జామ్ రిజల్ట్స్ కానీ ఇవి 34/2025 లోపలే వచ్చేసి ఉండాలి రిజల్ట్స్. దాని తర్వాత రిజల్ట్స్ వస్తాయి అంటే కుదరదు. 34 అంటే April 30, 2025 అంటే రాబోయే April 30 కల్లా మీ రిజల్ట్స్ ఉండాలి. అలా ఉండే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఏప్రిల్ కల్లా మీరు ఎగ్జామ్ రాసేసి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి పాస్ అవుతారు కాబట్టి మీరు రాసుకోవచ్చు. మీ యొక్క ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఫైనల్ ఇయర్ అయిపోతూనే జాబ్ కొడతామంటే అది కిక్కే వేరు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్లోకి వచ్చేసినట్లయితే ద సెలక్షన్ ఆఫ్ ప్రొబిషనరీ ఆఫీసర్ విల్ బి డన్ త్రూ 3 phases. ఇందాక చెప్పాను కదా 3 phases ఉంటాయని. ఫస్ట్ ఫేజ్ ఆర్ ప్రిలిమినరీ ఫేజ్లో చూసుకుంటే ఇంగ్లీష్ 40 మార్క్స్ మిత్రమా. గతంలో 30 మార్క్స్ ఉండేది, ఇప్పుడు 40 మార్క్స్ అంటే 10 మార్క్స్ పెంచాడు. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్, గతంలో 35 ఉండేది, ఇప్పుడు 30 మార్క్స్ చేశాడు. రీజనింగ్ ఎబిలిటీ గతంలో 35 ఉండేది, ఇప్పుడు 30 మార్క్స్ చేశాడు. రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కలిపి 60 మార్క్స్ అయితే ఒక్క ఇంగ్లీష్కే 40 మార్క్స్ ఇచ్చాడు. అలా అని చెప్పి ఇంగ్లీష్ ఏదో గొప్ప, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ తక్కువ అని కాదు నా ఉద్దేశం. అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్సే, అన్నిట్లో మనం మార్క్స్ తెచ్చుకోవాలి. టోటల్ మాక్సిమం మార్క్స్ 100, టోటల్ మార్క్స్ 100 ప్రిలిమినరీస్లో 20 minutes, 20 minutes, 20 minutes ఒక్కొక్క సబ్జెక్ట్కి 20 minutes ఇచ్చాడు. టోటల్ 1 hour, 1 hourలో 100 క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయాలి. అంటే 60 minutesలో 100 క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయాలి. ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా ఫర్ ద మెయిన్స్ కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్స్. సో ప్రిలిమినరీస్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మీకు మెయిన్స్కి కట్ ఆఫ్ మార్క్ పెడతారు. ఆ కట్ ఆఫ్ మార్క్ని బేస్ చేసుకొని దేర్ విల్ బి నో సెక్షన్ కట్ ఆఫ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో సెక్షన్ వైజ్ ఇంగ్లీష్లో ఎన్ని రావాలి, అర్థమెటిక్లో ఎన్ని రావాలి, రీజనింగ్లో ఎన్ని రావాలని ఉండేది. కానీ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్ లేదు, సెక్షనల్ కట్ ఆఫ్ మార్క్ లేదు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్ లేదు, ఓవరాల్ స్కోర్ని మాత్రమే చూస్తున్నామని స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ రాసుకోవాలి. మరి మెయిన్స్ ఎగ్జామ్ ఆర్ ఫేజ్ 2 ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఫేజ్ 2 ద మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్. మొత్తం కూడా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఆన్లైనే. ఆబ్జెక్టివ్ 200 మార్క్స్కి జరుగుతుంది టెస్ట్. అండ్ 200 మార్క్స్ టెస్ట్, దీంతో పాటుగా అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఒకటి ఉంటుంది 50 మార్క్స్. పీఓస్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంది. డిస్క్రిప్టివ్ అంటే లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్, ఆర్టికల్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్ ఇలాంటివి ఉంటాయి. అంటే ఇంగ్లీష్కి చూడండి ఓన్లీ ప్రిలిమ్సే కాదు, మెయిన్స్లో మళ్ళీ డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంది 200 మార్క్స్తో పాటుగా. సో ద డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి అడ్మినిస్టర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ conclusion of the objective test and the candidates will have to type their descriptive test answers. Very very important. Descriptive exam లో written test మల్టిపుల్ చాయిస్ అయిపోయిన తర్వాత వెంటనే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్స్ మల్టిపుల్ ఆబ్జెక్టివ్ అయిపోయిన తర్వాత వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ జరుగుతుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్లో మీరు కంప్యూటర్లో టైప్ చేయాలి. ఒకప్పుడు ఇది డిస్క్రిప్టివ్ అంతా కూడా రాయాల్సి వచ్చేది. మనకి గత కొంతకాలంగా ఆన్లైన్ టైపింగ్లో పెట్టేశారు. కొంచెం టైపింగ్ నాలెడ్జ్ కూడా పెంచుకోవాలని గుర్తుపెట్టుకోండి మిత్రమా. కొంచెం టైపింగ్ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా ఈజీ అయిపోద్ది. నెక్స్ట్ మరి మెయిన్స్ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ చూసుకుంటే 40 క్వశ్చన్స్ 60 మార్క్స్. సో రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 60 మార్క్స్. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్ 60 మార్క్స్. డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. కొంచెం అర్థమెటిక్ బాగా ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ మీద 60 క్వశ్చన్స్ బాగా పెరిగిపోయింది. దీని నాలెడ్జ్ మనం బాగా గెయిన్ చేసుకోవాలి. సో జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ దీని మీద నంబర్ ఆఫ్ వీడియోస్ మనం చేయబోతున్నాం. లైవ్స్లో జనరల్ నాలెడ్జ్ మీద కూడా చాలా క్వశ్చన్స్ మనం చేయబోతున్నాం. సో బాగా ఇవన్నీ వాచ్ చేయండి. అండ్ నంబర్ ఆఫ్ వీడియోస్ని మీకు రాబోయే రోజుల్లో మన ఛానల్లో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియపరచండి. 60 మార్క్స్ వస్తున్నాయి. సో దీనికి కూడా 60 క్వశ్చన్స్ వస్తున్నాయి, 60 మార్క్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉన్నాయి మిత్రమా. 40 క్వశ్చన్స్ అంటే దాని వెయిటేజ్ చూడండి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే 40 క్వశ్చన్స్ అయినా కూడా మార్క్స్ పరంగా మాత్రం 20 మార్క్సే. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఇచ్చాడంటే ఎంత డెప్త్ ఇస్తాడో మీరు ఒకసారి ఆలోచించండి. సో 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ అండ్ టోటల్ 170 క్వశ్చన్స్. ఈ 170 క్వశ్చన్స్ కూడా 200 మార్క్స్. 3 hours టైం ఉంటుంది. సో 3 hours టైం ఉంటుంది. సెక్షన్ వైజ్ టైం కూడా ఇచ్చాడు. రీజనింగ్ అండ్ కంప్యూటర్కి వచ్చేటప్పటికి 50 minutes ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా డేటా అనాలిసిస్ వీటికి డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చినట్లయితే మీరు 45 minutes ఇచ్చాడు. జనరల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్కి 45 minutes, ఇంగ్లీష్కి 40 minutes ఇచ్చాడు. అంటే ఒక 5 minutes తగ్గించడం జరిగింది మిగతా వాటితో పోలిస్తే. సో చాలా చాలా క్రూషియల్
చేంజెస్ అయితే మనకి ఎస్బీఐ పీఓస్లో వచ్చాయి, గమనించుకోవాలి. డిస్క్రిప్టివ్ పేపర్ మొత్తం కూడా 50 మార్క్స్కి మీకు జరుగుతుంది. ఈమెయిల్స్ ఎలా రాయాలి చూడండి, కొత్తగా యాడ్ చేశాడు ఈమెయిల్ రైటింగ్ మనకి ఇంపార్టెంట్. భవిష్యత్తులో వాట్సాప్ రైటింగ్ కూడా పెడతాడేమో, ప్రస్తుతానికైతే ఈమెయిల్ రైటింగ్ ఉంది. నెక్స్ట్ రిపోర్ట్ రైటింగ్, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రిసైజ్ రైటింగ్ లేదా ప్రెసీ రైటింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొన్న ఎస్ఐకి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా ప్రెసీ రైటింగ్ ఇచ్చాడు. వీటన్నిటి మీద కూడా మేము రాబోయే రోజుల్లో వీడియోస్ చేస్తాం మన ఛానల్లో, ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతుండండి. ఇదంతా కూడా టోటల్ 50 మార్క్స్. సో ఈ లెక్కను చూసుకుంటే 200 + 50 ఎన్ని మార్క్స్? టోటల్ మెయిన్స్ వరకు 250 మార్క్స్. అండ్ ఈ 50 మార్క్స్ కూడా మొత్తం టైపింగ్ టెస్ట్ రూపంలో జరుగుతుంది, కాబట్టి జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్లో వచ్చేటప్పటికి మిత్రమా, ప్రిలిమ్స్లో సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్ లేదు, కానీ మెయిన్స్లో వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇలాంటివి మనం ఫోకస్ చేయాలి. సో సెక్షనల్ కట్ ఆఫ్ ఆర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది. ఏంటది అంటే ఈచ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు స్కోర్ ఏ మినిమం స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్ 1 అంటే రీజనింగ్ వాటిలో టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, ఇంగ్లీష్ వరకు వీటన్నిటిలో కూడా సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ తెచ్చుకోవాలి. నేను రీజనింగ్లో బాగా పర్ఫామ్ చేస్తా, ఇంగ్లీష్లో పట్టించుకోనంటే కుదరదు. సో ఇంగ్లీష్లో కూడా బాగా పర్ఫామ్ చేయాలి. నేను ఇంగ్లీష్లో బాగా పర్ఫామ్ చేస్తాను, అర్థమెటిక్ వదిలేస్తానంటే కుదరదు, అన్నిట్లో పర్ఫామ్ చేయాలి. అందుకే అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే. సో అన్ని సబ్జెక్ట్స్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి మెయిన్స్లో. ఎందుకంటే మరి ఆ కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది సార్ ముందే చెప్పడమ్మా, మీకు ఏమని చెప్పాడు చూడండి. డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్, కట్ ఆఫ్ విల్ బి డిసైడెడ్ అండ్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ phase 3. అది వాడి చేతిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ముందే చెప్పడు, అక్కడ రాసిన స్టూడెంట్స్ని బట్టి phase 2కి ఎంతమంది వచ్చారు, ఆ phase 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం పోస్టులని బేస్ చేసుకొని వాడు ఎన్ని పోస్టులకు అవసరమో అంత వరకు కట్ ఆఫ్ మార్క్ పెడతాడు. ఒక్క పోస్ట్ ఉన్న ఆ పోస్ట్ నాదే అని ప్రిపేర్ అయ్యేవాడే జాబ్ కొడతాడు మిత్రమా. ఒక్క పోస్ట్ ఉన్న ఆ పోస్ట్ నాదే అని ప్రిపేర్ అవ్వాలి, అది కాంపిటేటివ్ స్పిరిట్ అంటే. phase 3 కనుక మీరు వచ్చినట్లయితే phase 3 ఎలా ఉంటుందంటే సెలక్షన్ క్రైటీరియా ఫర్ phase 3 కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ phase 2. సో కేటగిరీ వైజ్ సెక్షన్ కట్ ఆఫ్ ప్రకారం, ఓవరాల్ కట్ ఆఫ్ ప్రకారం మనల్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత phase 3కి పంపిస్తారు. సో phase 3 లోపుకి వెళ్లే ముందు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఒకటి ఇచ్చారు. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సరింగ్ అప్లికబుల్ టు బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మీరు చూసుకున్నట్టయితే నెగటివ్ మార్కింగ్ ఉందా లేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎస్, మీ అందరికీ ఇక్కడ ఒక చిన్న సమాధానం దొరికింది. మీకు నెగటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఎలా ఉంటుంది సార్? దేర్ విల్ బి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సరింగ్ ఆర్ రాంగ్ ఆన్సర్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను. There will be penalty for wrong answers marked in objective test for each question for which a wrong answer has been given by the candidate. 1/4 of marks assigned to the qualification, 1/4 of the marks assigned to the question will be deducted as penalty. అంటే 1/4 కట్ ఆఫ్ మార్క్ ఉంది, గుర్తుపెట్టుకోండి, 1/4 కట్ ఆఫ్ మార్క్ ఉంది. నెక్స్ట్ phase 3 చూసుకుంటే phase 3లో సైకియోమెట్రీ టెస్ట్ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ 3. మళ్ళీ phase 3లో 3 పాయింట్స్ ఉన్నాయి. సైకియోమెట్రీ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంది. అందుకనే మాట్లాడటం బాగా నేర్చుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్బీఐ పీఓస్ అనేది ఆల్ ఇండియా వైడ్ కాబట్టి ఇంటర్వ్యూలో కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. సో లాస్ట్ టైం మన స్టూడెంట్స్ చాలా మంది ఇంటర్వ్యూస్ క్రాక్ చేశారు. నంబర్ ఆఫ్ పీపుల్, ప్రత్యూష, దివ్య, అష్రఫ్, మీరు చెప్పుకుంటూ వెళ్తే మన వాళ్ళు చాలా మంది క్రాక్ చేశారు, కిషోర్. సో మీరు కూడా ఇంటర్వ్యూస్కి వచ్చి ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. సడన్గా ఒక రోజులో 2 రోజుల్లో రావు. ఒక మంచి స్పోకెన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించేటువంటి చోట మీరు జాయిన్ అయ్యి నేర్చుకుంటేనే వస్తుంది. అది సొంతగా ప్రిపేర్ అవ్వాలన్నా అంత ఈజీ కాదు. అందుకే కదా మాలాంటి ఎక్స్పర్ట్స్ అండ్ స్పెషలైజ్డ్ పీపుల్ ఉంది. రండి, గుంటూరుకి రండి, హాస్టల్ ఫెసిలిటీ ఉంది. హ్యాపీగా హాస్టల్లో బోత్ గర్ల్స్కి బాయ్స్కి మన ఇన్స్టిట్యూట్ దగ్గర హాస్టల్ ఫెసిలిటీ ఉంది. రండి, వచ్చి చక్కగా నేర్చుకోండి, జాబ్తో తిరిగి వెళ్ళండి. అందుకే చెప్తున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడ్డా గుంటూరు బిడ్డ. సో చూసుకున్నట్లయితే టెస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మ్యాక్సిమం మార్క్స్ 20 మార్క్స్ ఉంటాయి గ్రూప్ ఎక్సర్సైజెస్లో. ఇంటర్వ్యూకి 30 మార్క్స్ ఉంటాయి. సో గ్రూప్ ఎక్సర్సైజ్ 20, పర్సనల్ ఇంటర్వ్యూకి 30, రెండు కలిపి 50 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్ అప్పుడు 50 మార్క్స్ మీరు కనుక తెచ్చుకోగలిగితే అప్పుడు మీ సెలెక్షన్ పక్కా అవుతుంది. 50లో మీరు మంచి స్కోర్ తీసుకోవాలి. సో ఓవరాల్ మీకైతే టెస్ట్ అయితే ఇలా ఉండబోతుంది. నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్కి వచ్చేసాం. ఇంకా ఫైనల్ సెలెక్షన్ ఏంటయ్యా అంటే ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై బోత్ phase 2, phase 3. phase 1 అనేది ప్రిలిమినరీ, జస్ట్ క్వాలిఫైయింగ్ అంతే. తర్వాత మీకు మళ్ళీ phase 2లో phase 3లో వచ్చే మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ phase 2, బోత్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి యాడెడ్ టు ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద phase 3 ఫర్
ప్రిపేరింగ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ దేన్ని బేస్ చేసుకొని చేస్తారంటే మీకు phase 2లో వచ్చిన మార్క్స్ అండ్ phase 3 ఏదైతే ఉందో ఆ రెండింటిని బేస్ చేసుకొని మీకు ఇస్తారు. నెక్స్ట్, ద మార్క్స్ అప్టైన్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆర్ phase 1 విల్ నాట్ బి యాడెడ్ ఫర్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్కి మీకు ప్రిలిమినరీలో వచ్చిన దాన్ని పక్కన పెట్టేస్తారు. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, క్వాలిఫై అయితే చాలు. The marks obtained by the candidate in phase 2 examination, both descriptive and objective test and group 3 or phase 3 group exercises. So దీన్ని బేస్ చేసుకొని మెయిన్ ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ దీనికి 250 మార్క్స్, సో 50 మార్క్స్ డిస్క్రిప్టివ్ అండ్ 200 మార్క్స్ ఎగ్జామ్. సో అవి నెక్స్ట్ గ్రూప్ ఎక్సర్సైజెస్ వీటన్నిటికీ వచ్చేటప్పటికి 50 మార్క్స్. వీటన్నిటికి కూడా నార్మలైజేషన్ మార్క్స్ ద్వారా, సో 250 మార్క్స్కి మీకు ఏదైతే మార్క్స్ వచ్చినాయో వాటిని 75కి నార్మలైజ్ చేస్తారు, 50 మార్క్స్కి వచ్చిన దాన్ని 25కి నార్మలైజ్ చేస్తారు. అంటే టోటల్ 300కి మీకు 100 మార్క్స్కి నార్మలైజ్ చేస్తారు. అంటే ఉదాహరణకి 300కి మీకు 200 వచ్చినాయి అనుకోండి, అప్పుడు 100కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసి దాన్ని నార్మలైజ్డ్ అండ్ ఫైనల్ మీ స్కోర్గా తీసుకుంటారు. ఆ ఫైనల్ స్కోర్ని బేస్ చేసుకొని మీకు అనేది మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. దానిలో కనుక మీరు ఉంటే ఎస్, ఈ జాబ్ మీదే. మరి ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకుంటే మన తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే చిత్తూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, ఈ జిల్లాల్లో ఈ ఊళ్ళల్లో మనకి ఉంది. నెక్స్ట్ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. అండ్ మెయిన్స్ వచ్చేటప్పటికి హైదరాబాద్లో మాత్రమే జరుగుతుంది. ఫిల్మ్స్ అన్ని చోట్ల ఉన్న మెయిన్స్ ఒక దగ్గరే ఉంటుంది. మనకి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూసుకుంటే గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి మిత్రమా. సో జాగ్రత్తగా చూసుకోండి. అదే మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో మీకు హైదరాబాద్లో మెయిన్ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. మరి ఇవన్నీ ఏంటి సార్ అంటే హైదరాబాద్, కరీంనగర్ ఇవన్నీ ఇచ్చారంటే అక్కడ ట్రైనింగ్ ప్రాసెస్ అటెండ్ అవ్వడానికి స్కోప్ ఉంది, అలా చెప్పారు. సో అది ఈ నోటిఫికేషన్. డీటెయిల్గా మీరు అయితే వాచ్ చేసి ఎండ్ వరకు వచ్చి ఉంటే వెంటనే, ఒకవేళ ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంతసేపు మీరు చివరి దాకా వీడియో వాచ్ చేశారంటే ఖచ్చితంగా ఏదో మంచి విషయాలు తెలుసుకొని ఉంటారు. మీకు చాలా నచ్చుంటుంది వీడియో. మరి నచ్చినప్పుడు లైక్ కూడా కొట్టాలి కదా. అండ్ మీరు ఏ ఊరు నుంచి వాచ్ చేస్తున్నారో ఒక్కసారి కామెంట్స్లో టైప్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ ఉన్న, చదువుకున్న వాళ్ళు, వీళ్ళకి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకునే ప్రతి సామాజిక వేత్తకి ఇలాంటి మంచి వీడియోస్ని షేర్ చేసే బాధ్యత మీదే మిత్రమా. షేర్ చేసుకో. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు రెగ్యులర్ లైవ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద ఆల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రెగ్యులర్గా లైవ్స్ పెడుతుంటాం మన ఛానల్లో. ఆ లైవ్స్ అన్ని వాచ్ చేసి మంచిగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, రీజనింగ్ అన్ని రకాల లైవ్స్ ఉంటాయి.